నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే. వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్యను అడ్డుపెట్టుకుని నాని బతికిపోయారని కాటు విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమ మైనింగ్, భూదందాలు, సీశాన్స్ అక్రమ రవాణా, రేషన్ బియ్యం అక్రమ తరలింపులు పెద్ద ఎత్తున జరిగాయని ఆరోపించారు. ఈ అంశాలపై పూర్తి ఆధారాలతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావును ఉద్దేశిస్తూ నూజివీడు ప్రాంతంలో కొండలను గుండు చేసి ప్రభుత్వానికి చెల్లించాల్సిన నాలా కూడా చెల్లించకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. అసలు బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి వాచ్మెన్లకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు సాగుతోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేకే ప్రతిపక్షం కావాలనే తప్పుడు ఆరోపణ చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పేర్ని నాని గారు ఒక రాజకీయ వ్యభిచారి. ఆయన ఒక రాజకీయ వ్యభిచారి. ఎందుకంటున్నానంటే 2009, 2014లో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకి రూట్లు ఫిక్స్ చేసి ఆయన పాదయాత్రని వెనకాల నుంచి చాటుగా దొంగచాటుగా చీకట్లో నుంచి పర్యవేక్షించిన వ్యక్తి ఆయన. ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని పర్యవేక్షిస్తూ ఆయన రూట్ని ఫిక్స్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి విప్పు పదవి పొందిన రాజకీయ వ్యభిచారి ఆయన. సో ఆయన మాటలు పెద్ద పట్టించుకోక్కర్లేదు. ఆషాఢ బూతులు ఎక్కడైతే ఉన్నారో ఆ రాష్ట్రాలు కూలిపోయినాయి, ఆ పార్టీలు కూలిపోతే ఆషాఢ బూతుల్లో నెంబర్ 1 స్థానం ఎవరికైనా ఉందంటే ఆయన పేరుని నానిగారు అని చెప్పేసి మనం చేస్తాను. ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాల్లో రైతులు ఏ విధంగా కష్టపడ్డారు, మీ అవినీతి కోసం ఈ కృష్ణా జిల్లా రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేశారనేది కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలుసు అని చెప్పేసి మనం చేస్తున్నాం. రెండోసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక 10,000 టన్నులు వస్తే కృష్ణా జిల్లాకి 40-50 టన్నులు, ఒక 1000 టన్నులో కొన్ని వేల టన్నులు చాలా తక్కువ క్వాంటిటీ కేటాయింపు చేసుకున్న ఘనులు ఈ వైఎస్ఆర్సీపీ మంత్రులు అని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఎప్పుడన్నా ఇచ్చారా? ఈ మామిడి పంట గత 5 సంవత్సరాల నుంచి కూడా కొంత రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి మీరేం చేశారో ఒకసారి చెప్పుకుంటే ఈ ప్రభుత్వం ఏం చేయలేదో కూడా మేము చెప్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తాం. వ్యవసాయం అంటే ఎంతసేపు వీళ్ళంతా ఏంటంటే కొట్టే తెచ్చే విధానంలోనే పరిపాలన సాగిస్తున్నారు తప్పితే ఒక భవిష్యత్తు, సస్టైనబిలిటీ, ఒక కంటిన్యూటీగా ఏం చేయాలి అనే దాని మీద వీళ్ళకి అసలు ఆలోచనే లేదు, ఆలోచించే జ్ఞానం కూడా లేదని చెప్పేసి మనం చేస్తాను. ఎస్, కరెక్ట్, ఇవ్వాల్సిందే. మీరు ఒక 1000 కోట్లు ఈ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే ధరలు తగ్గిపోతే రైతులకు ఇచ్చే బడ్జెట్ కేటాయించి 200 కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం మొట్టమొదటి సంవత్సరంలో 300 కోట్లు కేటాయించి దీన్ని ఇంటర్వెన్షన్ ఫండ్ ఏదంటారు దాన్ని 300 కేటాయించి 800 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మన పొగాకు కానివ్వండి, కోకో కానివ్వండి, ఇంకా అనేక పంటలకి మరి ఇమ్మీడియట్గా ఫండ్స్ ఇచ్చి రైతుకి ఆదుకున్న ప్రభుత్వం. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అడిగారు, మన దొరగారు కూడా అడిగారు, మీరు ఎప్పుడన్నా మొక్కజొన్న రైతులతో మాట్లాడారా అని. మీరు నిద్రపోయేటప్పుడే నేను మాట్లాడేశాను దొరగారు. నేను ఎప్పుడో 2 నెలల క్రితమే మన చాట్రాయిలో రైతులందరూ కూడా నాకు వినతి పత్రం కూడా ఇచ్చారు, వాళ్ళతో మాట్లాడాను. అదే రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారి ఇంట్లో జరిగిన సమావేశంలో దీన్ని చర్చించి మన ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాయించామండి. మీరంతా ఏంటంటే సొల్లు మాస్టర్లు కాబట్టి ఏదో సొల్లు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. మన తమ్ముడు మన పేరేంటి జోగి రమేష్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏంటి గ్రావెల్ ఏమో అమరావతికి, మట్టి ఏమో ఇతర. అసలు మీకు ఏమైనా జ్ఞానం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాను. ఒక ప్రాజెక్టు నిర్మించేటప్పుడు ఎక్స్ట్రా ఎర్త్ వస్తుంది, దాన్ని ఎక్కడో చోట అడ్జస్ట్ చేయాలి. అదేవిధంగా మీరు నువ్వు ఇల్లు నిర్మాణం చేసుకున్నావు, నువ్వు పెద్ద భవంతి కట్టావు కదా, మన ఇల్లు కట్టుకున్నావు కదా, దానికి ఫిల్లింగ్ చేయలేదా? అంత పెద్ద భవనాలు కట్టేటప్పుడు లేకపోతే అంత పెద్ద రోడ్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ గురించి కానీ, ఈ రోడ్ల నిర్మాణానికి లేకపోతే ఇళ్ళ ఆఖరి పేదవాడిలతో సహా భవన నిర్మాణానికి కానీ ఏం మెటీరియల్ కావాలనే ఒక జ్ఞానం కానీ ఆలోచన కానీ మీ అందరికీ ఉందా అని నేను అడుగుతా ఉన్నాను. ఎవరిల్లు కట్టుకున్నా, పేదవాడిల్లు కట్టుకున్నా ఆయన మేరువా తోలుకోవాలి. ఒక పెద్ద భవంతి కట్టుకున్నా దాంట్లో ఫౌండేషన్ ఫిల్లింగ్ చేయాలి. ఏ రోడ్డు నిర్మించినా, ఆఖరికి గ్రామంలో రోడ్డు నిర్మించినా, హైవే నిర్మించినా, స్టేట్ హైవే నిర్మించినా దాన్ని మొట్టమొదటిగా గ్రావెల్తో జిఎస్పి అని వేయాలి. ఇక రేపటి రోజున ఆఖరికి
మరి కంకర కూడా కొట్టొద్దని అంటారేమో వీళ్ళంతా అంటే వీళ్ళకి ఏంటంటే ఏమీ పని జరగకోకుండా ఒట్టి బటన్ నొక్కటమే పరిపాలన ఒకటే అనుకుంటున్నారు. వీళ్ళకంతంటే జ్ఞానాన్ని కోల్పోయారు. ఇప్పటికి కూడా అమరావతి మీద విషయం చిమ్ముతూనే ఉన్నారు. ప్రజలందరూ కూడా చీత్కరించినా కూడా అమరావతిని ఏ విధంగా ఆ ప్రభుత్వం అక్కడ జరుగుతున్న అభివృద్ధిని ఏ విధంగా చిన్నచూపు చేస్తాం, లేకపోతే దానిలో ఏదో జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడతాం ఎంత ఇదో అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి. మరి దొరగారు కూడా అంటున్నారు ఏంటో కొండలో కరిగిపోతుందని చెప్పేసి.